ఫైనల్లీ పుష్ప 2 ట్రైలర్ అయితే చూడడం జరిగింది భయ్య. ట్రైలర్ అయితే ర్యాంప్ ఉంది. ఒక్కటే మాట, ఖచ్చితంగా ఈ మూవీకి 1000 crores కలెక్ట్ చేసే సత్తా ఉంది భయ్య. ఎందుకంటే ఆ మూవీ ట్రైలర్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. ఒక్క ట్రైలర్ ఈవెంట్ కి అంత మంది వచ్చారంటే నార్త్ లో ఆ మూవీ మీద ఉన్న హైప్ మనమే అర్థం చేసుకోవాలి. సినిమా బాగుంటే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. మన సుకుమార్ గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు భయ్యో. ప్రొడక్షన్ వాల్యూస్ కోసం చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు. జాతర ఫైట్ సీన్ కోసం 60 crores ఖర్చు పెట్టారండి. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ మీద అంత నమ్మకం ఉంటే గానీ ఆ రేంజ్ లో ఖర్చు పెట్టరు. మన అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ట్రైలర్ లో చించి పాడేశారు అంతే. ఈ సీన్ ఒప్పుకుంటాం, మన అల్లు అర్జున్ గారు చాలా గ్రేట్ భయ్య. ఇలాంటి సీన్స్ చాలా అంటే చాలా తక్కువ మంది తప్పుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అవుతుందని చాలా అంటే చాలా సినిమాలు తప్పుకున్నాయి భయ్య. ఆ రోజు నాకు తెలిసి ఇండియాలో ఈ ఒక్క మూవీ రిలీజ్ అవుతుంది December 5th. సినిమా బాగుంటే Day 1 రికార్డ్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. అలాగే మన డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే అదరగొట్టేశారు భయ్య. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1200 కోట్లు భయ్య. మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా మూవీకి పాజిటివ్ టాక్ రావాలి. చూద్దాం మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఇస్తుందో థియేటర్స్ లో. పార్ట్ 1 అయితే నేషనల్ వైడ్ చూపించారు. పార్ట్ 2 అయితే ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుంది. మన అందరికి అర్థమైపోతుంది. అలాగే ఈ మూవీలో మన ఫాయిద్ ఫైజల్ గారి డామినేషన్ ఉంటే బాగుండని కోరుకుంటున్నాను భయ్య. ఎందుకంటే మూవీ మొత్తం హీరో డామినేషన్ అయితే జనాలకి బోర్ కొట్టేస్తుంది భయ్య. చూద్దాం మరి ఈ క్యారెక్టర్ ఏ రేంజ్ లో చూపిస్తారో పార్ట్ 2 లో. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి.